శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మే నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ దేవాలయ దర్శనం చేయాలో, అలాగే మే నెలలో రాశిని బట్టి అనుకూల తేదీలేంటో ప్రతికూల తేదీలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి మే నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే మే నెల మొత్తం కూడా చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాలలో పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అనుకున్న పనులు సరైన సమయానికి బ్రహ్మాండంగా పూర్తి చేసుకోగలుగుతారు. కోర్టు వ్యవహారాల్లో విశేషమైనటువంటి విజయప్రాప్తిని అందిపుచ్చుకోగలుగుతారు. ఇతరులకు కూడా సహాయం చేస్తారు. శత్రువుల మీద ఆధిక్యత పెరుగుతుంది. శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవటం లేదా శత్రువులు చేసే పనులను తిప్పికొట్టడం ద్వారా వాళ్ళ మీద పూర్తి విజయాన్ని అందిపుచ్చుకోగలుగుతారు. నూతన పరిచయాల వల్ల కర్కాటక రాశి వాళ్ళకి మే నెలలో విశేషమైనటువంటి లాభాలు కనిపిస్తున్నాయి. స్త్రీ సౌఖ్యం ఉంటుంది. స్త్రీల యొక్క సహాయ సహకారాలతో కర్కాటక రాశి పురుషులు ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. ప్రయాణాల వల్ల విశేషమైనటువంటి లాభాలు కలుగుతాయి. ప్రయాణాల్లో మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. స్పెక్యులేషన్ రంగంలో మంచి లాభాలు పొందే యోగం కర్కాటక రాశి వాళ్ళకి మే నెలలో ఉంది. సరుకు కొని నిల్వ ఉంచి రేటు వచ్చాక అమ్మితే దాన్ని స్పెక్యులేషన్ అంటారు. రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొనటం, రేటు వచ్చాక సరుకు అమ్మటం. ఈ స్పెక్యులేషన్ రంగం చేసే వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి మే నెలలో అద్భుతమైన లాభాలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రయాణాల పరంగా ఉన్నట్టుండి మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకోగలుగుతారు. ఉద్యోగస్తులకి పై అధికారుల వల్ల ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. మానసికంగా ప్రశాంతత ఏర్పడుతుంది. ధనపరంగా ఖర్చు ఉన్నప్పటికీ ఆ ఖర్చును నియంత్రణలో ఉంచుకోగలుగుతారు. కర్కాటక రాశి వాళ్ళకి ప్రధానంగా లాభస్థానంలో గురువు సంచారం అనేది మే నెలలో ఏర్పడుతుంది. దీనివల్ల అన్ని అనుకూల ఫలితాలే. ఉద్యోగపరంగా బాగుంటుంది, ధనపరంగా బాగుంటుంది, కుటుంబ పరంగా బాగుంటుంది. అయితే అష్టమ శని ప్రభావం మాత్రం ఒక్కొక్కసారి ఎక్కువ శ్రమ చేయిస్తూ ఉంటుంది. శ్రమతోనే ఫలితం వచ్చేలాగా చేస్తూ ఉంటుంది. ఈ అష్టమ శని దోష నివారణకు ప్రతిరోజు శ్రీ రామదూతాయ హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం, హనుమల్ లాంగూల స్తోత్రాన్ని చదవటం లేదా వినటం, ఆంజనేయ స్వామి వారి లాంగూల పూజ అంటే తోకకి గంగ సింధూరంలో నువ్వుల నూనె కలిపి తోక మొదల నుంచి చివరి వరకు బొట్లు పెట్టడం, తమలపాకులతో ఆంజనేయ స్వామిని పూజించడం, ఆంజనేయ ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా ఈ అష్టమ శని దోష ప్రభావం నుంచి సులభంగా బయటపడవచ్చు. అష్టమ శని దోషం ఉన్నప్పటికీ లాభస్థానంలో గురువు సంచారం వల్ల ధనపరంగా కుటుంబ పరంగా అన్ని రకాలుగా కర్కాటక రాశి వాళ్ళకు బాగుంటుంది. ఆరోగ్య సమస్యలు అనేవి వచ్చినప్పటికీ అష్టమ శని దోషం వల్ల ఈ ఆంజనేయ ఆరాధన చేయటం ద్వారా ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చు. సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి తృతీయంలో కేతువు కూడా యోగిస్తున్నాడు కాబట్టి సోదర సోదరీమణుల యొక్క సహాయ సహకారాల వల్ల కూడా ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. వాళ్ళతో కలిసి కీలకమైన పనులు ప్రారంభించి విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. కర్కాటక రాశి వాళ్ళకి మే నెలలో కలిసి వచ్చే తేదీలు 1, 7, 9, 14, 18, 26, 28 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. కలిసి రాని తేదీలు ప్రతికూల తేదీలు 3, 5, 11, 14, 21, 23, 30 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయాలి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకూడదు. ఇలా చేస్తే కర్కాటక రాశి వాళ్ళకి మే నెల మొత్తం యోగదాయకంగా ఉంటుంది. ఇవి మేషాది ద్వాదశ రాశులకి మే నెలలో మాస ఫలితాలు. ప్రతి నెలలో మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.